సో ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటే సలార్ 2 తో స్టార్ట్ చేస్తే సలార్ 2 మధ్యలో ఆపేయలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్టీఆర్ ని షూట్ అయితే జరుగుతుంది. సలార్ 2 కోసం ఒక డెడికేటెడ్ టీమ్ ని సెట్ చేశారంట. స్క్రిప్ట్ వర్క్, థీమ్స్ అన్ని రెడీ చేసుకొని మనకి సలార్ ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగానే టీమ్ ని సెట్ చేసుకున్నారంట. దీని వర్క్స్ కూడా ప్యారలల్ గా జరుగుతూ ఉంటాయంట. ఫౌజీ షూట్ అయితే ప్రస్తుతానికి అయిపోతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ December 5th, December 25th ఈ రిలీజ్ డేట్ల మధ్యలో ఖచ్చితంగా వద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇది అనుకున్నా కానీ స్పిరిట్ మాత్రం ప్రభాస్ గారి లేని పోర్షన్స్ షూట్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి మాత్రం ఆన్ టైమ్ March 7th, 2027 ఖచ్చితంగా వచ్చే ఛాన్సులు అయితే గట్టిగా అనిపిస్తున్నాయి. ఇది అనుకున్నా కానీ కల్కి 2 షూటింగ్ అయితే జరుగుతుంది. షూటింగ్ కొన్ని రోజులు బ్రేక్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే April 23rd నాడు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన కమల్ హాసన్ గారు ఉంటారు కాబట్టి దాని తర్వాత ప్రభాస్ గారు కూడా పాల్గొంటారంట. ఇవన్నీ అనుకున్నా కానీ ప్రభాస్ గారి ఇంకొక మూవీ దట్ ఈస్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస సినిమా ఇంకా జరుగుతుందంట. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఫౌజీ తర్వాత స్పిరిట్ తర్వాత కల్కి 2 తర్వాత సలార్ 2 దాని తర్వాత బ్రహ్మ రాక్షస వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద న్యూ అప్డేట్స్ ఆఫ్ ప్రభాస్ మూవీస్. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో వీటి గురించి.